రాజమహేంద్రవరంలో ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే పర్యటించున్నారు. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు రాజమహేంద్రవరం వస్తున్న నేపథ్యంలోనే భారీ ఎత్తున ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి వాసుతో పాటు అలాగే టీడీపీ నాయకులు భారీ ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నారా లోకేష్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈరోజు ఏదైతే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీలో నూతన భవనాలను అయితే ఆయన ప్రారంభించనున్నారు. అలాగే నూతన భవనాలను ప్రారంభించి అలాగే విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అనంతరం కూడా మళ్ళీ ఈ యొక్క ఆర్ట్స్ కాలేజీలో అతను ఇవన్నీ కూడా సందర్శించి ఏదైతే కొన్ని భవనాలను కూడా ప్రారంభించిన అనంతరం రాజానగరంలో ఉన్నటువంటి నన్నయ్య యూనివర్సిటీలో కూడా మరికొన్ని అక్కడ భవనాలను కూడా ప్రారంభించబోతున్నారు. అనంతరం కూడా మధ్యాహ్నం నుంచి ఏదైతే రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి చేకూరి కళ్యాణ మండపంలో అలాగే కార్యకర్తలతో ఇంటరాక్టివ్ కార్యక్రమం కూడా ఈరోజు రాజమహేంద్రవరంలో మంత్రి లోకేష్ అయితే బిజీగా గడపనున్నారు. ప్రధానంగా ఇప్పుడైతే ఆయన రాజమహేంద్రవరం నుంచి ప్రధానంగా చూసుకుంటే అలాగే ఈరోజు విజయవాడలో ఉదయం 9:30 ప్రాంతానికి అయితే ఆయన బయలుదేరబోతున్నారు. అలాగే మరి కొద్దిసేపట్లో అలాగే రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఈ యొక్క ఆర్ట్స్ కళాశాల ప్రాంగణానికి అయితే చేరుకోబోతున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం చూడొచ్చు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం ఇక్కడ ఇటీవల నూతనంగా నిర్మించినటువంటి ఈ యొక్క ఆర్ట్స్తో పాటు అలాగే మొత్తం అన్ని కూడా ప్రారంభించేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. స్థానికంగా నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి సిటీ ఎమ్మెల్యే రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే మొట్టమొదటిసారిగా ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఇక్కడ వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ అనేక ఇక్కడ ఏర్పాటు ఈ యొక్క పర్యటన గతంలో అనేక సార్లు వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ యొక్క పర్యటన ఎట్టకేలకైతే ఇప్పుడైతే ఈ పర్యటనకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈరోజు భారీ ఎత్తున ఎట్టకేలకి ఖరారైన నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. ఉదయం ఆయన 8:45 రాజమండ్రికి అయితే ఏర్పాటు చేరుకోవాలి. మరి కొద్దిసేపట్లో ఆయన రాబోతున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నూతన భవనాల ప్రారంభోత్సవంతో పాటు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం అయితే మధ్యాహ్నం వరకు కూడా జరుగుతుంది. మధ్యాహ్నం 12:30 1 గంట వరకు కూడా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఏదైతే ఉందో నూతన భవనాలను అయితే ఆయన అయితే ప్రారంభించబోతున్నారు. అనంతరం కూడా 2:30 ఆయన 3:30 వరకు కూడా చేకూరి వీర్రాజు అలాగే సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో ఏదైతే ఉందో అక్కడైతే ఉత్తమ కార్యకర్తలతో సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తారు. ఆ విధంగా సమీక్షా సమావేశం పూర్తి చేసుకున్న తర్వాత ఆయన మళ్ళీ 3:30 నుంచి అలాగే 5 గంటల వరకు కూడా రాజమండ్రి సిటీ నియోజకవర్గ కార్యకర్తలతో అలాగే నేతలతోని సమన్వయ సమావేశం అయితే నిర్వహిస్తారు. ఇక్కడ ఆయన వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ చూడొచ్చు ఈ భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ ఎంతో పురాతనమైనది 1853లోనే నిర్మించినటువంటి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల అందరికీ కూడా తెలిసిందే. ఈ యొక్క కళాశాలలో ఇప్పుడైతే నూతన భవనాలని ఆయన అయితే ప్రారంభించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఆయన వస్తున్న నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. రాజమండ్రి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఇప్పుడు ఆయనైతే మొట్టమొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా వస్తున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఆయనకైతే ఘన స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆయన ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో అలాగే చంద్రబాబు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే లోకేష్ ఉండి అవన్నీ కూడా ఎంతో కీలకంగా ఇక్కడ గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా ఆయన మళ్ళీ రాజమహేంద్రవరం రాలేదు. ఇదే మొదటిసారిగా రావడంతోనే భారీ ఎత్తున మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ పక్కన ఐటీ శాఖ మంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ కూడా కీలకమైనటువంటి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే ఆయన ఈరోజు రాజమహేంద్రవరంలో బిజీగా ఈరోజు సాయంకాలం కూడా ఇక్కడే గడపనున్నారు. కొద్దిసేపట్లో రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల ప్రాంగణానికి అయితే చేరుకుని నూతన భవనాలను ప్రారంభించిన తర్వాత విద్యార్థులతో ముఖాముఖి తర్వాత ఏదైతే నన్నయ్య యూనివర్సిటీలో ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా హాజరవి కార్యకర్తలతో కూడా మధ్యాహ్నం నుంచి సమీక్ష సమావేశం నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రాజమండ్రి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.